ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, ప్రతిదినము వాక్యం వింటున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు మీకు, మీ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సిలువ ధ్యాన సమయాలలో మనం ఉంటున్నాం. హోలీ వీక్గా ఈ వీక్ని పిలుస్తారు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడం నాకెంతో సంతోషం. యేసు ప్రభువారు పస్కా పండుగను ఆచరించారు. పస్కా అన్న మాటకు దాటిపోవుట అని అర్థం. పస్కా హెబ్రీ క్యాలెండర్ ప్రకారం నిస్సాన్ నెలలో 15వ రోజు సాయంత్రం నుండి 22వ రోజు వరకు, అంటే 7 రోజులు జరుపుతారు. మన క్యాలెండర్ ప్రకారం మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. 7 రోజుల పాటు పొంగని రొట్టెలు తింటారు. 7 దినాలలో మొదటి 2 దినాలు, చివరి 2 దినాలను పరిశుద్ధ దినాలుగా ఆచరిస్తారు. చివరి 2 దినాలు దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని నడిపించిన సందర్భం. ఈ 4 దినాలు విందులతో ఆనందిస్తారు. అబ్రహాముతో దేవుడు చెప్పారు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఆ వాక్య ప్రకారమే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఘోరమైన బానిసత్వాన్ని అనుభవించారు. వారి శ్రమను దేవుడు చూచారు. వారి మొరను ఆయన విన్నారు. మోషేను అతని సహోదరుడైన అహరోనును ఐగుప్తునకు పంపించారు. ఇశ్రాయేలీలు యెహోవాను ఆరాధించడానికి ఐగుప్తు నుండి పంపించడానికి ఫరో ఏమాత్రము ఒప్పుకొనలేదు. యెహోవా ఎవడు అంటూ తిరుగుబడ్డాడు. 9 తెగుళ్ల చేత దేవుడు ఐగుప్తులను బాధించాడు. అయినా ఫరో హృదయం మెత్తబడలేదు. ఇక 10వ తెగులు ఐగుప్తుల మీదకి రాబోతుంది. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్లెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. నిర్గమకాండము 11వ అధ్యాయము 4-5 వచనములు. అయినప్పటికీ నీ ఫరో వినలేదు. ఇశ్రాయేలును పంపించడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. దేవుని కోపాగ్ని ఐగుప్తుల మీద రగిలే ఆ దినాన్ని ఇశ్రాయేలులు చేయవలసిన విధమిది. ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో దాని రక్తమును కొంచెము తీసి ఇండ్ల ద్వారబంధకపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 7-11 వచనములు. ఆ రీతిగానే ఇశ్రాయేలీయులు గొర్రె పిల్లను వధించి రక్తాన్ని వారి ద్వార బంధకపు కమ్మెల మీద రాసి ఆ మాంసమును పొంగని రొట్టెలను తిన్నారు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలుల ద్వారబంధకాలకు రక్తాన్ని చూచిన సంహారపు దూత వారిని దాటిపోయింది. పస్కా అనగా దాటిపోవుట అని అర్థం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనం. యెహోవా చెప్పినట్లే అంతా జరిగింది. ఫరో త్వరపెట్టి ఇశ్రాయేలులను
వారికి కలిగినదంతా ఇచ్చి వారిని పంపించివేశాడు. ఈ విషయం తర్వాత తరతరములకు తెలియచేయబడినట్లుగా దీనిని పండుగగా ఆచరించాలని దేవుడు చెప్పారు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగను. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనం. అందుకే ధర్మశాస్త్రము క్రింద జీవిస్తున్న ఇశ్రాయేలులు నేటి వరకు దాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. పస్కా దినములన్నీ పొంగని రొట్టెలనే వారు తింటారు. వారు ఈ పస్కా నియమము మొదటిగా ఐగుప్తులోను, తర్వాత అరణ్యములోను, ఆ తర్వాత కానానును కూడా ఆచరించారు. అయితే ఈ 3 స్థలాలు మనకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును 3 విధాలుగా జ్ఞాపకం చేస్తుంది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మరి యేసు ప్రభువారు అదే విధంగా పస్కా పశువుగా మన కొరకు ఆయన వధించబడ్డారు. నిన్ను ప్రేమించి నీవు నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు కనుక ఆయన పశువుగా నీ కొరకు వధించబడి కల్వరి శిలువలో కార్చబడినటువంటి రక్తము చేత నీ పాపములకు విమోచన కలుగుతుంది. దేవుడు ఎంత ప్రేమమయుడో, ఎంత జాలి కలిగినటువంటి దేవుడో, నీ ఎడల ఎంత ప్రణాళిక కలిగినటువంటి దేవుడో ఆయన త్యాగము ద్వారా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డ, ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. దేవుని ప్రేమను కలిగి మనము కూడా జీవిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. రేపటి దినాన్ని కూడా పస్కా గురించినటువంటి 2వ భాగం మీకు పంపించబడతా ఉంది. ఇంతటితో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దిన కార్యక్రమంలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నీ సన్నిధిని దయచేయండి రాజా. పస్కా పశువుగా మా కొరకు మీరు వధించబడ్డారు. మా కొరకు మీరు చేసినటువంటి త్యాగం ఎంత గొప్పది ప్రభువా. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డల్ని కూడా మీరు దర్శించండి. నీ యొక్క ఆత్మచేత మీరు తాకండి ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ దినమంతటికి నీ సన్నిధిని, నీ కృపను, నీ క్షేమాన్ని మాకు, మా కుటుంబాలకు మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.